నమస్తే, వెల్కమ్ టు క్రాంచ్ టీవీ. నేను మిరిషి. ఇక ఈరోజు అంశం చూసుకున్నట్టయితే అసలు మంచువారి ఫ్యామిలీలో ఎందుకు మంటలు రేగుతున్నాయి, అసలు మంచువారి కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తున్నాయి, మంచు విష్ణుకు మంచు మనోజ్కి అసలు సంబంధం ఏంటి, అసలు గొడవ ఎందుకు జరుగుతుంది, దానికి గల కారణాలు ఏంటి, అసలు మోహన్ బాబు గారికి ఎంతో పేరు గల కుటుంబాన్ని ఈరోజు రోడ్డు పాడిన ఎందుకు పెట్టారు, మంచువారి కుటుంబంలో ఎందుకు కలహాలు వస్తున్నాయి, అసలు కేవలం మౌనిక వల్లనే ఇదంతా వచ్చిందని చెప్పేసి కూడా కొంతమంది వ్యాపోస్తున్నారు. అలాగే లేదు, కొన్ని కుటుంబ కలహాల వల్ల ఇలా వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. లేదు, కేవలం ఆస్తి తగాదాల వల్లనే ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి కూడా మరికొందరు అంటున్నారు. మరి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అసలు దీనిపైన మోహన్ బాబు గారు ఒక్కో తీరులో ఒక్కో మాట వ్యక్తం చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే మంచు ఫ్యామిలీలో 2 రోజుల నుంచి జరుగుతున్న గొడవలకు కూడా కారణం ఏంటనేది ఇప్పటికీ కూడా క్లియర్గా తెలియలేని పక్షాన చూస్తున్నాం. అసలు మంచు కుటుంబంలో మోహన్ బాబు గారికి మధ్యలో జరుగుతున్న వారేంటి, అసలు దీని మీద ఇంకా ఇప్పటికీ కూడా మంచు లక్ష్మి గారు ఎందుకు స్పందించట్లేదు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రావణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్. మరి మంచు కుటుంబానికి సంబంధించిన మోహన్ బాబు గారి గురించి, విష్ణు గురించి, మనోజ్ గురించి మాకు అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రావణి ఉన్నారు. శ్రావణిని అడిగి తెలుసుకుందాం. శ్రావణి, అసలు ఏం జరుగుతుంది, మంచు కుటుంబంలో కలహాలు ఎందుకు వచ్చాయి, అసలు ఏ విషయంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి? రిషి, అసలు మంచు ఫ్యామిలీలో కేసులు అనేది కొట్లాట్లు ఒక పెద్ద హై డ్రామా లాగానే కొనసాగుతుందని చెప్పాలి. చిన్నపాటి సినిమాని తలపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తన తండ్రి అనుచరులు దాడి చేశారు అంటూ మనోజ్ చెప్పడం, మనోజ్ వాళ్ళ బౌన్సర్లు కొట్టారు అని చెప్పేసి మనోజ్ వీళ్ళ మీద చెప్పడం, అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పుకుంటూ ఇది కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేయడం వరకు జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే బౌన్సర్లతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేయించుకోవడం అనేది నిజంగా అది అసలు ఇంతటి పొజిషన్ లో ఉన్న వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని నిజంగా ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే మోహన్ బాబు అనేది నిజంగా ఒక నిర్మాతగా గానీ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి గొప్ప పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు తండ్రి కొడుకులు కొట్లాడుకుంటూ వీధికి ఎక్కి, రోడ్డు మీదకు ఎక్కి వాళ్ళ ఒక్క ఇంటి భాగోతం అంతా కూడా బయట వాళ్ళందరూ ప్రపంచానికి తెలిసేలాగా దాన్ని చేసుకోవడం అనేది నిజంగా కొంచెం వింతగా విచిత్రంగా కూడా ఉంది అనే చెప్పాలి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ నిజంగా మంచు మనోజ్ లక్ష్మి వాళ్ళిద్దరూ మొదటి భార్య కొడుకు కూతురు అనమాట. అలాగే సెకండ్ వైఫ్ భార్య చనిపోయిన తదనంతరం వాళ్ళ చెల్లినే చేసుకున్నారు మోహన్ బాబు గారు. ఆవిడకి పుట్టిన అతనే మనోజ్. వీళ్ళిద్దరికి ఏంటంటే ఇప్పటి వరకు చాలా నీట్ గా అంతా ఎవరికి వాళ్ళు సినీ ప్రస్థానం వాళ్ళకి కొనసాగుతూనే ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తారు అనే పేరు కూడా ఉంది. కానీ అది కాస్త కేవలం ఈ 2 రోజుల కాల వ్యవధిలో మొత్తం కొట్టుకుపోయిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటి గుట్టు అనేది రోడ్డు మీదకి వచ్చి రచ్చలా మారింది. ప్రతి మీడియాలో కూడా ఇదే న్యూస్ హల్చల్ అవుతుంది. రిషి, వాస్తవంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఏంటనంటే మోహన్ బాబు గారు చెప్పేది ఒక్కటే, కేవలం మనోజ్ వాళ్ళ వైఫ్ మౌనిక మాటలు, అంటే వాళ్ళ భార్య మాటలు విని తన మీదకి కత్తి దువ్వుతున్నాడు అని చెప్పేసి మోహన్ బాబు గారు అంటున్నారు. దానికోసం అని చెప్పేసి ఈ ఆస్తి గురించి అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. కేవలం ఆస్తి కోసమే తండ్రి మీద కూడా కక్ష గట్టినట్టుగా చేస్తున్నాడు. 10 మందిలో నా పరువు తీస్తున్నాడు అని చెప్పేసి మోహన్ బాబు గారు మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ తన ప్రెస్ మీట్ లో కూడా చాలా వీడియోస్ కూడా ఆయన ఇచ్చున్నారు. అయితే ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకోవడము, తీరా మనోజ్ కూడా గాయాలు జరగడము, తను కూడా హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. అలాగే మోహన్ బాబు గారి మీద కూడా దాడి జరగడము, ఆయన కూడా అంటే వచ్చిన ఎవరైతే రిపోర్టర్లు ఉన్నారో ఈ జల్లపల్లి ఇల్లు కేవలం ఒక ఇంటి ఆస్తి గురించి అని చెప్పి ఇదంతా జరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఇల్లు కావాలి అని చెప్పేసి మనోజ్ కూర్చోవడం, అదే కావాలి అని చెప్పి ఖచ్చితంగా దాని మీదే ఉన్నాడు. ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మోహన్ బాబు ఇది నా కష్టార్జితము, ఖచ్చితంగా నాకు ఇష్టమైన వాళ్ళకి నేను నచ్చినట్టుగా రాసుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పడము, ఇదంతా కూడా జరిగింది. ఒకనొక టైంలో తండ్రి కొడుకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నా మళ్ళీ ఒక టైంలో మోహన్ బాబు గారు ఆ అన్నదమ్ముళ్ళు అంటే కామన్ గా ఇలాంటి గొడవలు జరుగుతాయి, ఇల్లు అన్నాక గొడవలు జరుగుతాయి కదా అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒకనొక సిచ్యువేషన్ లో
పరిస్థితుల్లో వాళ్ళ ఇంటి గుట్టు బయటికి రాకూడదని కొంచెం ఆయన వెనకడుగు వేసినట్టుగా కూడా అనిపించింది. కానీ నిన్న చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనోజ్ ఇంటికి రావద్దు అని చెప్పేసి గేట్లు పెట్టి బౌన్సర్లు పెట్టుకుంటే మనోజ్ ఇంటి గేట్లని దాటుకొని ఇంక్లూడింగ్ రిపోర్టర్స్ అందరితోనూ వెళ్ళడము, అక్కడ తీవ్ర ఆవేశంతో భావోద్రేకంతో బీపీ అంటే అందరూ అంటున్నారు, డాక్టర్స్ చెప్పడం కూడా హై బీపీ రావడం అని చెప్పేసి బీపీలో తను రిపోర్టర్ ని సైతం కొట్టడం కూడా జరిగింది. ఆ రిపోర్టర్ కూడా కాస్త నిజం చెప్పాలి అంటే ఆ రిపోర్టర్ కూడా బాగా గాయాలయ్యాయి అని చెప్పేసి రిపోర్ట్ సంఘాలు అంటే ఎవరెవరైతే ఉన్నారో జర్నలిస్టులు అందరూ కూడా వీళ్ళ మీద దాడి చేయడం ఇన్ ద సెన్స్ వీళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి అని, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలని, ఇలా జర్నలిస్టుల మీద దాడి చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మూకుమ్ముడిగా ఏకమై మాట్లాడడం జరిగింది. ఈవెన్ దాని మీద కూడా కేసు కూడా ఫైల్ చేశారు. కానీ తన హెల్త్ అనివార్య అంటే తన ఎవరైతే మోహన్ బాబు గారికి ఆయనకి హై బీపీ రావడము, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడము, అక్కడ నుంచి ఈయన్ని పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపించాలి అని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆయనకి హైకోర్టు అంటే ఊరటే లభించింది అని చెప్పాలి. ఇప్పుడు మోహన్ బాబు గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మోహన్ బాబు గారి పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోహన్ బాబు గారికి నిన్న రాత్రి అస్వస్థతో గురయ్యారు కదా, ఆసుపత్రిలో చేరడం కూడా జరిగింది. కాంటినెంటల్ వైద్యులు అయితే తెలిపారు ఆయన వచ్చిన సమయం హై బీపీ ఉందని, చాలా పరీక్షలు కూడా చేశారు అని చెప్పారు. అయితే ఆయనకి చిన్నపాటి కంటి కింద చిన్న వాపు ఉందని, ఏదో ఇంటర్నల్ గా కొంచెం గాయాలయ్యాయని, సిటీ స్కాన్ తీయడం అని ఇవన్నీ జరిగాయని చెప్పారు. ఒక 2-3 రోజులైతే ఖచ్చితంగా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదే విధంగా హైకోర్టులో కూడా ఒక విధంగా ఊరట లభించింది అనే చెప్పాలి. ఎందుకనంటే ఆయనకి హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది కాబట్టి, ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు కాబట్టి విచారణకు సమయం కావాలి అని చెప్పేసి పిటిషనర్ వేసిన విజ్ఞప్తి కూడా కోర్టు ఏకీభవించింది. ఈ విచారణని 24 కూడా వాయిదా వేసింది. రిషి, ఫైనల్ గా మనోజ్ గారు ఏమంటున్నారు అంటే మీడియా ముందుకు కూడా వచ్చారు, మాట్లాడారు. మనోజ్ గారి వర్షన్ ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు? మనోజ్ ఒక్కటే అంటున్నారు రిషి. మనోజ్ ఏంటంటే అసలు నేను ఆస్తి కోసం కాదు, నేను ఆస్తి గురించి ఏ మాత్రం లేదు, కేవలం నా భార్యని నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నేను ఎక్కడంటే అక్కడ సైన్ చేస్తాను, నేను అసలు ఆస్తి పరంగా నేను ఆలోచించట్లేదు అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు. ఎంతసేపు మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. అసలు మా నాన్న ఇదివరకటి నాన్న కాదు, మా నాన్న కూడా మారిపోయారు, కేవలం మా అన్నయ్య బెదిరిస్తున్నాడు, గన్తో పాయింట్ బ్లాంక్ కూడా చేశారు, అసలు ఆ ఫుటేజ్ అంతా కూడా లేదు, ఆ ఫుటేజ్ వచ్చింది సీసీ ఫుటేజ్ అసలు కావాలని చెప్పేసి డిలీట్ చేశారు అని చెప్పేసి తను చెప్తున్న వర్షన్. తను ఏ మాత్రం కూడా ఆస్తి మీద అసలు ఆపేక్ష లేదని, ఆస్తి గురించి కాదు అని తను చెప్తున్న వర్షన్. రిషి, ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. ఓకే, 6 గ్యారెంటీల విషయంలో తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా నిన్న మొన్న చూస్తూనే ఉన్నాం, చర్చాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయినటువంటి తెలంగాణ తల్లి కాదు, సోనియా గాంధీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరి నిజంగా పెట్టిన విగ్రహాన్ని కూడా ఎందుకు అమ్మని కూడా ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ మండిపడుతున్నారు. మరి ఈ అంశం గురించి కూడా మంత్రులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. అసలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. లేదు, ఒక సాధారణ తల్లి మహిళల ఒక విలేజ్లో ఉండే ఒక మహిళ రూపంలో తీసుకొచ్చి అక్కడ పెట్టాము సచివాలయంలో అని చెప్పేసి కూడా చాలామంది కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. మరి వీటి మీద కూడా చాలామంది మీ అభిప్రాయం కూడా తెలియజేయమని చెప్పేసి కూడా చూస్తున్నాము. ముమ్మాటికి కూడా తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి వీటికి అన్నిటి గురించి కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంకా స్పష్టించడం లేదు, అసలు ఎందుకు ఇంకా దాని విషయంలో కూడా మాట్లాడడం లేదు? మరి ఇన్ని రోజులైనా గడిచిన సంవత్సర పాలనలో కూడా సగం హామీలు మాత్రమే అమలు చేశారు, పూర్తిగా ఏది చేయలేదని చెప్పేసి కూడా చాలామంది మండిపడుతున్నారు. రైతుల విషయంలో మోసం చేశారు, మూసీ ప్రక్షాళన విషయంలో మోసం చేశారు, రైతుల విషయంలో కూడా రైతుల ప్రాణాలు బలి తీసుకున్నారు, ఇంకా మా విషయంలో కూడా కుటీర అన్ని దాంట్లో కూడా మమ్మల్ని మోసం చేశారు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి కూడా నోటు కింద ఓట్లు వేయించుకున్నారు. అయినా కూడా గడిచిన సంవత్సరంలో కూడా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఇది జరుగుతుందా లేదా? మరి ఇంకొక విషయం చూసుకున్నట్టయితే గ్యాస్ కనెక్షన్లో కూడా అవకతవకలు జరిగాయి. గ్యాస్ కనెక్షన్ అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. 200 యూనిట్లు కరెంటు అన్నారు, ఇప్పటిదాకా లేదు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఎందుకు అమలు అవ్వట్లేదు 6 గ్యారెంటీలు? ప్రజలు అన్నట్టు సగమే అవుతున్నాయా, పూర్తిగా అవుతున్నాయా? పూర్తిగా చేశామని కొంతమంది అంటున్నారు, లేదు సగమే చేశామని కొంతమంది అంటున్నారు. ఓకే రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ అయినటువంటి రామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి.
కాంగ్రెస్ విజయోత్సవాలు మొన్నటితో పూర్తయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా తీసుకున్నట్టయితే అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ తర్వాత కొంతమంది బీజేపీ శ్రేణులు కానీ వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మొత్తం రేవంత్ రెడ్డి పరిపాలన అబద్ధాల పునాదుల మీద 1 ఇయర్ నుండి నడిచింది. పచ్చి అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని ఏమార్చి మభ్యపెట్టి ఆశ పెట్టి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ప్రజల ఆశల మీద వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రతి దాన్ని అడిగితే అరెస్టు చేయడం, అడిగితే అక్రమ కేసులు పెట్టడం, అడిగితే దూషించడం, బూతులు మాట్లాడడం. ఈ ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏందయ్యా అంటే ఈ ప్రజలు బూతులు నేర్చుకోవడం, అబద్ధాలు నేర్చుకోవడం, మోసం ఎలా చేయాలో తెలుసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఈ 1 ఇయర్ లో చేసింది ఏం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం తెలియని వాడు, తెలంగాణ అస్తిత్వం తెలియని వాడు, తెలంగాణ ప్రజల బతుకు తెలియని వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా చేస్తారు? తెలంగాణ సంస్కృతి ఏంది, తెలంగాణ ఔన్నత్యం ఏంది, తెలంగాణ ఉద్యమంలో నుండి పుట్టింది తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఆలిని మార్చే వాళ్ళు ఉన్నారు కానీ తల్లిని మార్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒక రేవంత్ రెడ్డి మాత్రమే తల్లి రూపాన్ని మార్చాడు, తల్లిని మార్చాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది తెలంగాణ ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక విషయం రామూర్తి గారు మీరన్నదే పరిగణలోకి తీసుకుందాము. మరి లాస్ట్ టైం విగ్రహం తీసుకున్నట్టయితే కూడా కేవలము అది కవిత గారిని ఉద్దేశించే పెట్టారు, రాజభోగాలకు రాజరిక తల్లిలా ఉంది అని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు కదండి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రపంచంలో గాని భారతదేశంలో గాని ప్రతి రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలకు తల్లులు ఉన్నాయి. ఆ తల్లులు కూడా అక్కడ ఉన్న బీదరికాన్ని అక్కడ ఉన్న పరిస్థితులు కాదు ఎప్పుడైనా ఉన్నతంగా చూడాలి. అంటే పేదరికంగా ఉన్న తల్లి నగలు వేసుకోకూడదా? మన తల్లిని గొప్పగా చూడాల్సిన ఊహల్లో కూడా పేదరికాన్ని చూడాలా? మన ఊహాజనితమైన చిత్రాన్ని ముద్రించినప్పుడు ఈవెను సమ్మక్క సారక్క కూడా కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన బిడ్డ, ఆమె కూడా ఇప్పుడు కిరీటం పెట్టి ఒక దేవత లాగా కొన్ని లక్షల కోట్ల మందికి దేవుడై నిలిచింది, దేవతలాగా నిలిచింది సమ్మక్క సారక్క. అంటే ఒక రజాకార్ల కోసం లేదా కాకతీయ రాజుల కోసం పోరాడిన వాళ్ళకే కిరీటం పెట్టి పూజిస్తుంటే ఈయన మాత్రం తెలంగాణ తల్లికి మాత్రం కిరీటం వద్దంటాడు. ఈయన మాత్రం తెలంగాణ ఔన్నత్యానికి, తెలంగాణ సాంప్రదాయానికి, తెలంగాణ పండుగకు ఒక గీటురాయి అయిన బతుకమ్మను తీసేస్తాడు ఈయన. ప్రపంచంలో ఎక్కడ కూడా పువ్వులతో దేవుణ్ణి పూజిస్తారు కానీ ఆ పువ్వుల్ని పూజించే ఏకైక పండుగ భారతదేశంలో ఎక్కడ చేయరు, అది తెలంగాణలో చేస్తారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడన్నా చేసుకుంటారు. అది ఏకైక పండుగ, అది బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మని కూడా మార్చిన ఒక దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నాడంటే నిజంగా సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయన తెలంగాణ సంస్కృతి పట్ల కానీ, తెలంగాణ ఔన్నత్యం పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పట్ల కానీ ఈయనకు చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే అంటున్నారు, ఈయన వచ్చే రావట ఏమన్నాడు, లంక బిందెలు కోసం వచ్చినా ఇక్కడ ఏం లేవు అన్నాడు. అందుకే లంక బిందెల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి కిరీటాన్ని తీసేసిండు, వడ్డాలం తీసేసిండు, మెడలో ఉన్న హారం తీసేసిండు. ఇవన్నీ తీసుకొని దొంగసాటున ఇవన్నీ దాచుకున్నాడని మేమంతా ప్రజలంతా అంటున్నారు. రామూర్తి గారు ఇంకో విషయం చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అభయహస్తం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అంటే హస్తం గుర్తును కేవలం ఉద్దేశించే అలా పెట్టారు అని అంటున్నారు. అదే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడిగితే శివుడి చేతిలో అలాగే ఉంటుంది, గణపతి చేతిలో అలాగే ఉంటుంది, అంటే అది అభయహస్తము ప్రజలను ఆశీర్వదించేలా ఉంటుంది కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇంతకు ముందు కూడా చాలా టీవీలలో చెప్పాను, అది అభయహస్తం కాదు, అది అబద్ధాల హస్తం, అది భస్మాసుర హస్తం, మోసాల హస్తం. ప్రజల్ని మోసం చేయడంలో ఆ హస్తం ప్రజలకు చెయ్యడంలో అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది 1 ఇయర్. ప్రజల్ని మోసం చేసే అస్త్రాన్ని ప్రజల ముందు పెట్టి ఇది తెలంగాణ కాంగ్రెస్ బొమ్మలాగానే ఉన్నది తెలుసా, కానీ తెలంగాణ తల్లి లాగా లేదు. తెలంగాణ తల్లి ఎప్పుడైనా 2 చేతులలో ఖచ్చితంగా పనిముట్లు ఉంటాయి. తెలంగాణ తల్లిలో ఎవరినైనా తీసుకోండి, మీరు ఏ తల్లినైనా తీసుకోండి, పని చేసే తత్వం ఉంటది, 2 చేతులలో వస్తువులు ఉంటాయి. మరి ఈ తల్లి ఇలా చూపెడుతుందంటే
అది భస్మాసురాస్తాం. తెలంగాణ ప్రజలకు అరిష్టమైన చేసేది మా తల్లి కాదు, అది మార్పు తల్లి, అది మారు తల్లి. మా తల్లి తెలంగాణ తల్లి కాదు, మా తల్లి నిండుగా నగలతోటి, కిరీటంతో, చేతిలో బతుకమ్మతోటి, ఒక చేతిలో జొన్న కంకితోటి బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. కాబట్టి వీళ్ళు చేసే దుర్మార్గమైన కుట్రల్ని ఖచ్చితంగా ఛేదిస్తాం. ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిస్తాం. రామమూర్తి గారు, ఓకే, మీరు అన్నది అక్షరాల వాస్తవాలని అనుకుందాం కాసేపు. మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన 9 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు మరి ఏ ఒక్క ఊరికి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు? ఇప్పుడు మీకు తెలుసు బ్రదర్, దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో తెలంగాణ తల్లి వెలిసింది. ఆల్రెడీ కేసీఆర్ గారు అధికారికంగా అక్కడి నుండి తెలంగాణ భవన్ లో పెద్ద ఊరేగింపులో ఈ ఆంధ్ర వాళ్ళ కుట్రల నుండి ఛేదించి తెలంగాణ ఔన్నత్యానికి నిలువుటద్దంగా నిలిచిన తెలంగాణ తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి పెట్టారు. దానికి గెజిట్ ఉండదు, తెలుగు తల్లికి గెజిట్ లేదు, భారత మాతకు గెజిట్ లేదు, తమిళ తల్లికి గెజిట్ ఉండదు. ఇవన్నీ ఊహాజనితమైన చిత్రాలు. వీటన్నిటికి కూడా తెలంగాణ తల్లికి లాగానే కిరీటం ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క తల్లిని వాళ్ళు పూజిస్తున్నారు. మార్పు అధికారాలు వచ్చినాయి కానీ అధికారాలు వచ్చినంత మాత్రాన తల్లి మారదు. భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎప్పుడో నెహ్రూ గారు పెట్టిన భారత మాత అట్లనే ఉంది, అలాగే ఇందిరాగాంధీ గారు పెట్టిన భారత మాత అట్లనే ఉన్నది, అలాగే సమైక్య రాష్ట్రంలో కూడా ఎప్పుడో పెట్టిన తెలుగు తల్లి కూడా అలానే ఉంది. కానీ మార్పు పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయని తెలుగు తల్లి మారలేదు. కాబట్టి తెలంగాణ తల్లి కూడా మారకూడదు. కాబట్టి కావాలని ఈయన చేస్తున్న దౌర్భాగ్య పనులు, ఈయన చేస్తున్న కుళ్ళు కుతంత్రాలను ఛేదిస్తే ఖచ్చితంగా మేమంతా బీఆర్ఎస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు అందరూ కూడా నినదిస్తున్నారు. ఇది తప్పు, ఇది కాంగ్రెస్ తల్లి, ఇది తెలంగాణ తల్లి కాదని చెప్తున్నారు. రైట్. మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా అంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? 6 గ్యారెంటీలు కూడా అమలు చేశాము అని చెప్పేసి కూడా ప్రతి సభలో మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ధీటుగా మీరు ఏం సమాధానం చెప్తారు? నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యమో మాట అంటే, అబద్ధాల కోరు ఒక దొంగ, నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ ఒక సీఎం అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు దేవుళ్ళని కూడా మోసం చేసిన సీఎం ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద కూడా ఒట్లేసిండు. మొత్తం 100% ఉరకండి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, మీరు తీసుకొచ్చుకోండి, నవంబర్ 9లోనే చేస్తాడు. ఎంతమందికి చేసిండు? ఇప్పటి వరకు 50% మందికి కూడా రుణమాఫీ చేయలేదు. అది పోయిందా? 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలే. ముసలి వాళ్ళు, వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. కాబట్టి ఈయన బతుకంతా అబద్ధాల తోటి నడుస్తున్నది. కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ఈయనని మేము నిజంగా నమ్మితే మోసం చేస్తున్నారు, మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఏం మిగలేదు మాకు అని ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నారు. లగచర్ల గాని, ఒక నిర్మల్ లో ఒక ఫ్యాక్టరీ విషయంలో గాని, లేదా మూసీ నది విషయంలో గాని, హైడ్రా విషయంలో గాని ఆయన తీసుకున్నది మొత్తం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. కాబట్టే ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, ఒక పక్క అభివృద్ధిలో, సంక్షేమంలో ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సంవత్సరం అని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు. రైట్. మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఢిల్లీకి పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రతిసారి వింటూనే ఉన్నాం. ప్రతిసారి ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముందంటారు రేవంత్ రెడ్డి గారికి? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక 2-3 రాష్ట్రాలలో ధనవంతమైన రాష్ట్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం నుండి ముడుపులు పోవాలంటే ఈయన ఖచ్చితంగా ఢిల్లీ పోవాలి. 28 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏమైనా తెచ్చిందంటే గుండు సున్నా. ఏం లేకపోగా అక్కడ ముడుపులు, ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా ఇక్కడ నుంచి డబ్బులు పంపించే ఒక దుర్మార్గమైన ఆ ముడుపులు
మార్చడంలో సక్సెస్ అయ్యాడు తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను గెలుచులో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే అందరూ వాళ్ళ మనసులే అంటున్నారు, వాళ్ళ కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు, అయ్యా ఈయనకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కానీ ఈయనకు అభిమానం లేదు, ఓన్లీ పైసలు పంపించే దాంట్లో మాత్రమే ఆయన పోస్ట్ ఉన్నది, లేకపోతే ఎప్పుడో ఊడేది, ఎప్పుడో ఒకసారి తుమ్మితే ఊడిపోయే ముక్తే అని అందరు కూడా అంటున్నారు. గతంలో తీసుకున్నట్టయితే గతంలో కేవలం కేసీఆర్ గారు కూడా ఢిల్లీకి పోయిన సందర్భాలు ఉన్నాయి, కేటీఆర్ గారు కూడా ఢిల్లీకి పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు మరి మీరు? తెలంగాణ 2001 ఏప్రిల్ 27లో కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం త్యాగాల పునాదుల మీదనే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది. ఆ రోజు నుండి కేసీఆర్ గారు చేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 14 సంవత్సరాలు పోరాటం చేసి తావు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఢిల్లీ పోయినా, కేసీఆర్ గారు ఎప్పుడు ఏ కేంద్ర మంత్రుల్ని కలిసినా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే తప్ప తన సొంత నిర్ణయాల కోసమో, సొంత ఆస్తుల కోసమో, సొంత లాభాల కోసం ఎప్పుడు కలవలేదు, కలవడు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉన్నది ఈ రోజు ఇలా సక్షేమంగా బ్రహ్మాండంగా నెంబర్ 1 స్థానంలో ఎదిగింది అంటే ఒక కేసీఆర్ గారి వల్లనే కానీ వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయలేరు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఒక 100 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి వెనుకపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో లాస్ట్ అంశం చేసుకున్నట్టయితే తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తారా కాంగ్రెస్ గవర్నమెంట్? ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ 6 గ్యారెంటీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంత చూస్తే 200 యూనిట్లు అన్నారు, 30% మందికే ఇస్తున్నారు. 500 గ్యాస్ అంటున్నారు, 30% మందికే ఇస్తున్నారు. రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, కౌలు రైతులకు లేదు, రైతు కూలీలకు లేదు, ఏమి కూడా వీళ్ళు చెయ్యబోరు. వీళ్ళు అంతా ప్రజలను మోసం చేసినట్లు సక్సెస్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి సాక్షిగా ఒక ఎమ్మెల్యే చాలా క్లియర్ గా చెప్పాడు, మన ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రజల్ని ఎలా మోసం చేయాలో దాంట్లో మనం సక్సెస్ అయినామని ఒక స్వయాన వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనడం అంటే ఎంత సిగ్గుమాలిన చర్యో ఈ సందర్భంగా తెలియజేయాలి. కాబట్టి ప్రజలు ఊహిస్తున్నారు, మేము నిజంగా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం అని. ఇప్పుడు తెలంగాణ తల్లడిల్లిపోతుంది. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మంచి పరిపాలన సాగాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఫైనల్ గా గవర్నమెంట్ కి మీరు ఇచ్చే సూచన ఏంటి, అంటే మీరు అడిగేది డిమాండ్ ఏంటి? వాళ్ళకి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఉరికించి కొట్టక ముందే, మీరు ఊర్లలోకి వస్తే మీకు గుడ్డలిప్పి కొట్టక ముందే ఇప్పటికైనా ఇచ్చిన హామీలని ప్రతిదీ నెరవేర్చాలని ఒక ఉద్యమకారుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా బొమ్మల రామమూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ఏ ఎన్నికైనా కానీ ఖచ్చితంగా మీ అందరినీ ఉరికించి కొట్టడానికి మహిళలు, వృద్ధులు, సబ్బండ వర్గాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు 100 రోజులలో కంప్లీట్ చేస్తా అన్నారు, కానీ 365 రోజులు అయిపోయినాయి. ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చండి, లేకపోతే మీ వెంట పడతాం, వేటాడతాం. మీ హామీలను నెరవేర్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూసారు కదా తెలంగాణ విషయంలో ఏదైనా సరే కానీ 6 గ్యారెంటీలు అమలు అయ్యేదాకా కూడా వెంటబడి మరీ సాధించుకుంటామని చెప్పేసి కూడా రామమూర్తి గారు అంటున్నారు. నిజంగానే తెలంగాణ విషయంలో 6 గ్యారెంటీలు ఎందుకు సక్సెస్ కావట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. మరి నిజంగానే తెలంగాణ విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదు, మాటికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? 28 సార్లు వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరు అంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని చూపించవచ్చు అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా తెలంగాణ విషయంలో చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు ఇంకా అమలు అవుతాయా కాదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.